హాయ్ ఫ్రెండ్స్, నేను మీరు చూస్తున్నారు టెక్ రిపోర్ట్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు వీడియోలో వచ్చేసి వెరీ ఇంట్రెస్టింగ్ వీడియో. మన ఛానల్లో ఫర్ ద ఫస్ట్ టైం మనం 12th జనరేషన్ ల్యాప్టాప్ని అయితే అన్బాక్సింగ్ అయితే చేయబోతున్నాం. సో అన్బాక్సింగ్ అంటే అన్బాక్సింగ్ షార్ట్స్ ఏమీ ఉండవు. ఇక్కడ వచ్చి మీకు చెప్పాను కదా ఆల్రెడీ. సో ఈ రోజు వచ్చేసి మన దగ్గర డెల్ నుంచి డెల్ యాస్ట్రో 5620 అనే మోడల్. సో మీకు మోస్ట్లీ ఆఫ్లైన్లో దొరుకుతుంది, ఆన్లైన్లో కూడా డెల్ వెబ్సైట్లో దొరికే ఛాన్స్ అయితే ఉంది. ఈరోజు ఈ మోడల్ని తక్కువ బడ్జెట్లో మనకి 2 మోడల్స్ ఉన్నాయి, ఒకటి హెచ్పీ నుంచి ఒకటి డెల్ నుంచి. ఈరోజు దీని అయితే అన్బాక్సింగ్ చేద్దాం. యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ మన ఛానల్లో హెచ్పీ అన్బాక్సింగ్ కూడా వస్తుంది. అది మీరు మిస్ అవ్వకుండా ఉండాలంటే మాత్రం ఖచ్చితంగా ఇప్పుడే మన ఛానల్ కింద రెడ్ కలర్ బటన్ ఉంది కదా, దాని మీద క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పటివరకు మన డీల్స్ ఛానల్లో జాయిన్ అయిపోతే వెంటనే వెళ్ళి జాయిన్ అవ్వండి. డిస్క్రిప్షన్ లింక్ ఇస్తాను. ఇట్లాంటి మంచి ల్యాప్టాప్స్ లూట్స్ వచ్చినప్పుడు మీరు అక్కడ నుంచి అయితే పర్చేజ్ చేయొచ్చు. సో వీకెండ్ కాలుష్యం ముందుగా అన్బాక్సింగ్ చూసినట్లయితే బాక్స్ కంటెంట్స్ మనకి డైరెక్ట్గా మనకి ఒక 65 వాట్ అడాప్టర్ అయితే వస్తుంది. అండ్ అలానే మనం చూసినట్లయితే ఒక పవర్ కార్డ్ అయితే వస్తుంది. అండ్ అలానే మనకి పేపర్ మాన్యువల్ అండ్ యూజర్ గైడ్ అయితే వస్తుందన్నమాట. సో వారంటీకి సంబంధించిన ఇన్ఫర్మేషన్. అండ్ అంతేకాకుండా మనకి డైరెక్ట్గా ల్యాప్టాపే ఉంటుంది. సో ల్యాప్టాప్ చూస్తే మాత్రం ఇనీషియల్గా నాకు చాలా అంటే చాలా హెవీ, వెరీ హ్యూజ్ ల్యాప్టాప్, చాలా అంటే చాలా వెరీ బిగ్ ల్యాప్టాప్ అని చెప్పుకోవాలి. సో ఇక మనం ఆలస్యం చేయకుండా ముందుగా దీని యొక్క బిల్డ్ క్వాలిటీ ఎలా ఉంది, డిజైన్ ఎలా ఉంది, ఎవ్రీథింగ్ అయితే మాట్లాడుకుందాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ డిజైన్లో పరంగా మాట్లాడుకుంటే, లుక్స్ గురించి మాట్లాడుకుంటే మాత్రం లుక్స్ మీరు చూడొచ్చు, చాలా మినిమల్గా ఉంటుంది. మీకు చూడడానికి చాలా అంటే చాలా స్టైలిష్గా, అంటే మీకు మరీ లడ్డుగా కాకుండా చాలా సన్నగా ఉంటుంది ల్యాప్టాప్. మీకు ఓవరాల్ లుక్స్ వైజ్ మాత్రం నాకు ఎటువంటి ప్రాబ్లం లేదు. టు బి ఫ్రాంక్, మీకు ఎటు నుంచి చూసినా సరే చాలా మినిమల్ లుక్స్ అయితే మీకు చూడడానికి అయితే ఉంటుంది. లుక్స్ వైజ్గా చాలా బాగుంది. అండ్ వెంటిలేషన్ విషయానికి వస్తే మాత్రం యాజ్ యూజువల్ హింజ్ దగ్గర మీకు ఎగ్జాస్ట్ అయితే ఉంటుంది. అండ్ బ్యాక్ సైడ్ చూసినట్లయితే మీకు ఎయిర్ ఇంటేక్ అయితే ఉందన్నమాట. ఇక్కడ మీకు ఫ్యాన్స్ కూడా కనిపిస్తూ ఉన్నాయి. సో అంతే. ఇంకా వెంటిలేషన్ విషయానికి వచ్చినట్లయితే అండ్ బెజల్స్ గురించి మాట్లాడుకుంటే, లుక్స్లో భాగంగా మెయిన్ బెజల్స్ ఈ ల్యాప్టాప్లో నాకు బాగా నచ్చింది ఏదన్నా ఉందంటే మాత్రం బెజల్స్ అని చెప్పుకోవాలి. ఏవైతే సైడ్ బెజల్స్ ఉన్నాయో చాలా అంటే చాలా చిన్నగా అయితే కనిపిస్తుంది మీకు. టాప్లో ఓకే వెబ్ కెమెరా ఉంది కాబట్టి దాని మనం ఉంది. అండ్ బాటంలో కూడా మీకు పెద్ద బెజల్స్ అయితే లేవు. టు బీ ఫ్రాంక్, డెల్ నుంచి అది కూడా మనకి వన్ ఆఫ్ ది వెరీ స్లిమ్మెస్ట్ బెజల్స్ ఉన్న బెస్ట్ ల్యాప్టాప్ అనేది చెప్పుకోవచ్చు యాజ్ ఆఫ్ నో లుక్స్ పరంగా చూసినట్లయితే. అండ్ ఇక బిల్డ్ క్వాలిటీ విషయానికి వచ్చినట్లయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ చేసేసి మొత్తం కూడా మీకు పాలికార్బోనేట్ తోటే వస్తుంది. ఎక్కడ కూడా మీకు మెటల్ అయితే ఉండదు, మొత్తం కూడా మీకు పాలికార్బోనేట్ బిల్డ్తో వస్తుంది. అండ్ అలానే మనకి హింజ్ క్వాలిటీ విషయానికి వస్తే మాత్రం హింజ్ మీరు చూడొచ్చు. సో హింజ్ లిఫ్ట్ హింజ్ అనమాట. మీరు ఎప్పుడైతే హింజ్ని ఇలా ఓపెన్ చేస్తారో కింద మీకు లిఫ్ట్ అయిపోతుంది. ఇక్కడ మీకు ఎయిర్ ఇంటేక్కి చాలా స్పేస్ అయితే ఉంటుంది. ఇది వన్ ఆఫ్ ది మంచి డిజైన్ అని చెప్పాలి. ఎక్కువసేపు యూజ్ చేస్తున్నప్పుడు, ఎస్పెషల్గా వాస్ట్రో సిరీస్ కాబట్టి, ఇది వాస్ట్రో సిరీస్లో వచ్చేసి ఎక్కువసేపు యూజ్ చేస్తుంటారు ఆఫీస్ పర్పస్కి. అట్లాంటి వాళ్ళకి మాత్రం ఇది ఎయిర్ ఇంటేక్ చాలా బెటర్గా తీసుకుంటుంది. సో హింజ్ క్వాలిటీలో అయితే నాకు ఎక్కడ ఇష్యూస్ లేవు. టు బీ ఫ్రాంక్, చాలా అంటే చాలా స్టిఫ్గా ఉంది. అండ్ డిజైన్ కూడా హింజ్ డిజైన్ అనేది చాలా బెటర్ అయితే ఉంది. అండ్ ఇక ఫ్లెక్స్ విషయానికి వస్తే మాత్రం, సో ఫ్లెక్స్లో మాత్రం మీకు ఏదైతే ఇది ఎందుకు ఫ్లెక్స్ ఉందో కూడా తర్వాత మీకు చెప్తాను. సో ఏదైతే స్క్రీన్ ఉందో స్క్రీన్ అనేది లిటిల్ బిట్ ఫ్లెక్స్ అవుతుంది. అఫ్ కోర్స్ ఇంత పెద్ద ల్యాప్టాప్ మీకు ఫ్లెక్స్ అనేది ఉంటుంది, ఎందుకంటే ఇది మీకు 16 ఇంచెస్ డిస్ప్లే అనమాట ఇది. అందుకని కొంచెం పెద్దగా అయితే ఉంటుంది. చూడడానికి కూడా మీకు ల్యాప్టాప్ అనేది వెరీ హెవీ అని చెప్పొచ్చు. సో స్క్రీన్ ఫ్లెక్స్ అయితే కొంచెం ఉంది. అండ్ బాడీ ఫ్లెక్స్ అయితే ఇక్కడ అసలు నన్ను మీకు ట్రాక్ ప్యాడ్ దగ్గర, కీబోర్డ్ దగ్గర లిటిల్ బిట్ ఫ్లెక్స్ చూడడానికి అయితే ఉంది. అండ్ టాప్ ఫ్లెక్స్ చూసినా సరే మీకు వెరీ మినిమల్ అని చెప్పొచ్చు, బట్ లిటిల్ బిట్ అయితే మీకు చూడడానికి అయితే టాప్ ఫ్లెక్స్ అయితే ఉంది. అండ్ ఇక ఓవరాల్గా ఈ ల్యాప్టాప్ యొక్క వెయిట్ చూసినట్లయితే 1.9 kgs వెయిట్ అయితే ఉంటుంది. కన్సిడరింగ్ 16 ఇంచెస్ స్క్రీన్ అండ్ ఇంత పెద్ద ల్యాప్టాప్కి 1.9 kgs అంటే ఖచ్చితంగా బెటర్ అనేది చెప్పవచ్చు. అండ్ ఇక ఫిజికల్ ఓవర్వ్యూలో భాగంగా మనం చూసుకున్నట్లయితే ముందుగా టాప్లో మీకు డెల్ అనే బ్రాండింగ్ అయితే కనిపిస్తుంది, ఇక్కడ మీరు చూడొచ్చు. అండ్ ఇక బాటంలో చూసినట్లయితే మీకు సో ఎయిర్ ఇంటెక్ అయితే కనిపిస్తుంది కదా, వెంటిలేషన్. అండ్ ఇక్కడ మీకు 2 హోల్స్ కనిపిస్తున్నాయి కదా, ఇవి 2 కూడా మీకు స్టీరియో స్పీకర్స్ వస్తుంది. 2 వాట్ స్పీకర్స్ అయితే యూజ్ చేశారు ఇందులో. ఒకసారి స్పీకర్ క్వాలిటీ ఎలా ఉందో ఇందాం. స్పీకర్ క్వాలిటీ విషయానికి వస్తే మాత్రం చాలా బాగుంది. అండ్ లౌడ్నెస్ మాత్రం ఓ మై గాడ్, ఈ మధ్య నేను టెస్ట్ చేసిన ల్యాప్టాప్లో వెరీ లౌడెస్ట్ అని చెప్పొచ్చు. 2 కూడా 2 వాట్ స్పీకర్సే, బట్ వెరీ పవర్ఫుల్ స్పీకర్స్. చాలా అంటే చాలా లౌడ్గా వస్తుంది మీకు సౌండ్. నన్ను అడిగినట్లయితే నార్మల్ మూవీస్ మీకు పెద్ద బేస్ ఏమి ఇంట్రెస్ట్ లేదనుకుంటే మాత్రం ల్యాప్టాప్ స్పీకర్స్ అనేవి సరిపోతాయి. చాలా అంటే చాలా లౌడ్గా వస్తుంది. అండ్ ఇక అంతే. మనకి బాటంలో చూసినట్లయితే ఫిజికల్ ఓవర్వ్యూ చూసినట్లయితే
అండ్ ఇక సైడ్స్ కనుక చూసినట్లయితే మనకి రైట్ సైడ్ వచ్చేసి మీకు SD కార్డ్ స్లాట్ అయితే కనిపిస్తుంది అనమాట. ఇక్కడ నుంచి SD కార్డ్ అయితే రీడ్ చేసుకోవచ్చు. అండ్ USB పోర్ట్ అయితే కనిపిస్తుంది, టైప్ ఏ పోర్ట్. ఇది మీకు 3.2 Gen 2 పోర్ట్ అనమాట. అండ్ అలానే మీకు చూసినట్లయితే ఇక్కడ ఒక RJ పోర్ట్ అయితే ఉంది ఇంటర్నెట్ కనెక్ట్ చేసుకోవడానికి. అండ్ అలానే మనకి 3.5 హెడ్ ఫోన్ జాక్ అయితే కనిపిస్తుంది. అండ్ కెన్సింగ్టన్ లాక్ అయితే చూడడానికి అయితే ఉంది. అండ్ ఇక లెఫ్ట్ సైడ్ విషయానికి వచ్చినట్లయితే మనకి మెయిన్ పవర్ ఇన్పుట్కి DC ఇన్ అయితే కనిపిస్తుంది. ఇక్కడ మీకు LED కూడా ఉంటుంది, ఛార్జింగ్ చేసేటప్పుడు ఇండికేషన్ కనిపిస్తుంది. అండ్ HDMI పోర్ట్ అయితే కనిపిస్తుంది ఇక్కడ మీకు 1.4. అండ్ అలానే USB 3.2 Gen 1 పోర్ట్ అయితే ఒకటి కనిపిస్తుంది. అండ్ థండర్బోల్ట్ పోర్ట్ మనకి ఒకటి చూడడానికి అయితే ఉంది, టైప్ C. దీని ద్వారా డిస్ప్లే మీరు కనెక్ట్ చేసుకోవచ్చు. అండ్ పవర్ డెలివరీ కూడా దీని ద్వారా అయితే ఉంటుంది. అది ఓవరాల్గా మనకి పోర్ట్ చూసినట్లయితే ఫిజికల్ ఓవరీ అనేది. అండ్ ఇక మెయిన్గా మనం మాట్లాడుకోవాల్సింది ఫిజికల్ ఓవరీలో భాగంగా ఫ్రంట్ సైడ్ ఇక్కడ మీకు చూసినట్లయితే వెబ్ కెమెరా కనిపిస్తుంది కదా. దీని షట్టర్ ఇచ్చారన్నమాట. బేసిక్ మనం లెనోవో ల్యాప్టాప్స్లో చూసాము. ఇక్కడ ఫిజికల్ షట్టర్ అయితే ప్రొవైడ్ చేశారు. సో సెక్యూరిటీ పరంగా వెబ్ కెమెరాలో ఎటువంటి ప్రాబ్లం ఉండదు. అండ్ ఇక మెయిన్గా వెబ్ కెమెరాలో మాట్లాడుకోవాల్సింది మనకి మెయిన్ వచ్చేసి ఈ నవ్వే డేస్ వచ్చే ల్యాప్టాప్స్లో మనకి HD వెబ్ కెమెరాస్ వస్తున్నాయి 720p. బట్ ఇందులో మాత్రం మీకు ఫుల్ HD కెమెరా యూజ్ చేశారు. ఫుల్ HD కెమెరా 1080p పిక్సెల్ కెమెరా యూజ్ చేశారు. ఒకసారి కెమెరా క్వాలిటీ ఎలా ఉందో చెక్ చేద్దాం. ఫ్రెండ్స్, ఈ వీడియో వచ్చేసి మీకు ఏదైతే ఈ వెబ్ కెమెరా ఉందో 1080p వెబ్ కెమెరా ఈ కెమెరా నుంచే వస్తుంది. ఒకసారి మీరు లైటింగ్స్ కానీ నాయిస్ కానీ ఎవ్రీథింగ్ అయితే ఇక్కడ చెక్ చేసుకోవచ్చు. ఏదైతే వాయిస్ వస్తుందో అది కూడా మీకు ఇంటర్నల్ మైక్రోఫోన్ నుంచే వస్తుంది. ఇందులో మనకి డ్యూయల్ ఏరియా మైక్రోఫోన్స్ అయితే యూజ్ చేశారు. ఆడియో క్వాలిటీ ఎలా ఉందనేది మీరు ఇక్కడైతే చెక్ చేసుకోవచ్చు. సో చూసారు కదా ఫ్రెండ్స్, ఇది ఓవరాల్ మాత్రం వెబ్ కెమెరా క్వాలిటీ మాత్రం పెద్దగా నాయిస్ అయితే లేదు. ఈ లైటింగ్ కండిషన్లో కూడా మీకు వెబ్ కెమెరా అనేది కొంచెం బెటర్గానే కనిపిస్తుందని చెప్పాలి, టు బి ఫ్రాంక్. అండ్ ఇక ల్యాప్టాప్లో మెయిన్ థింగ్ మనం మాట్లాడుకోవాల్సింది కీబోర్డ్ విషయానికి వస్తే మాత్రం ఫుల్ సైజ్ కీబోర్డ్ అయితే తీసుకొచ్చారు. దట్ టు బ్యాక్ లైట్ కీబోర్డ్. అండ్ కీ ట్రావెల్ కూడా పర్లేదు, బాగానే ఉంది. అండ్ ఓవరాల్గా మీకు బ్యాక్ లైట్ కీబోర్డ్ కూడా నైట్ యూజ్ చేసేటప్పుడు సరిపోతుంది. ఎవ్రీథింగ్ మల్టీమీడియా బటన్స్ అన్ని కూడా మీకు కీబోర్డ్లో అయితే మెన్షన్ చేశారు. సో కీబోర్డ్ పరంగా మాత్రం నో మేజర్ ఇష్యూస్. అండ్ లాంగ్ రన్ లెవెన్ వస్తే మాత్రం మీకు రివ్యూలో షేర్ చేసుకుంటాను. అండ్ ఆ తర్వాత మనం మాట్లాడుకోవాల్సింది ట్రాక్ ప్యాడ్ సైజ్ అనేది పర్లేదు, బాగానే ఉంది. బట్ కొంచెం లెఫ్ట్ సైడ్ ఇచ్చారు, మిడిల్లో ఇస్తుంటే బాగుండేది. అండ్ సైజ్ మాత్రం చాలా బెటర్ అయితే ఉంది. అండ్ విండోస్ ప్రెసిషన్, విండోస్ జెస్చర్స్ అన్నీ కూడా మీకు సపోర్ట్ ఉంటుంది. అండ్ ఇక 100% ఏరియా మొత్తం కూడా మీరు యూజ్ చేయొచ్చు ఎక్కడైనా సరే. మీకు టచ్ సెన్సిటివిటీ అయితే ఉందన్నమాట. అండ్ వన్ థింగ్ ఏంటంటే కొంచెం యాక్యురసీ ఇంకాస్త స్మూత్గా ఉంటే బాగుండేది. కొంచెం ఇనీషియల్గా అయితే మీకు కొంచెం అలవాటు అయితే అవ్వాలి. ఫర్దర్గా నాకైతే అలవాటు అయిపోయింది. ట్రాక్ ప్యాడ్లో కూడా నో మేజర్ ఇష్యూస్. అండ్ ఇక మెయిన్గా మాట్లాడుకోవాల్సింది ల్యాప్టాప్లో డిస్ప్లే అనమాట. డిస్ప్లే వచ్చేసి వెరీ బిగ్ డిస్ప్లే. సాధారణంగా నేనైతే స్టూడెంట్స్కి ఇంత పెద్ద ల్యాప్టాప్ అయితే సజెస్ట్ చేయను. సో ఎందుకంటే ఇది మీకు 16 inches ఫుల్ HD ప్లస్ డిస్ప్లేతో వస్తుంది, WA డిస్ప్లే అనేది. సో డిస్ప్లే క్వాలిటీ ఎలా ఉందనేది ఇక్కడ మీరు స్క్రీన్ మీద అయితే చూడొచ్చు. ఫర్దర్గా నేను టెస్ట్ అన్నీ చేశాక మీకు రివ్యూలో ఓవరాల్గా డిస్ప్లే విజిబిలిటీ కానీ, కలర్స్ కానీ అండ్ ఎవ్రీథింగ్ ఎలా ఉన్నాయి. ఇనీషియల్గా చూడడానికి మాత్రం డిస్ప్లే కలర్స్ అయితే బ్లాక్స్ ఎవ్రీథింగ్ బాగానే ఉంది. బట్ స్క్రీన్ బ్లీడింగ్ ఏమైనా ఉందో ఎవ్రీథింగ్ కూడా పర్ఫెక్ట్గా రివ్యూలో అయితే షేర్ చేసుకుంటాను. బట్ యాజ్ ఆఫ్ నో ఈ వీడియో చూసి అయితే మీరు ఒక లుక్ అయితే వేయొచ్చు. బట్ మేజర్ ఇష్యూ అయితే నేను ఇప్పటివరకు యాజ్ ఆఫ్ నో ఇనీషియల్గా అయితే నేను అబ్జర్వ్ అయితే చేయలేదు డిస్ప్లేలో. ఓవరాల్గా పర్లేదు. 250 nits బ్రైట్నెస్ నిట్స్ అనేది మీకు బాగానే సరిపోతుంది. అదే ఓవరాల్గా మనం డిస్ప్లే గురించి మాట్లాడుకుంటే ఇక మెయిన్ మనం మాట్లాడుకోవాల్సింది ఈ ల్యాప్టాప్లో పర్ఫార్మెన్స్. ఎందుకంటే మనం చాలా ల్యాప్టాప్లు చేసాం, వీటికి భిన్నంగా ఏదైనా ఉందంటే మాత్రం ఇందులో ప్రాసెసర్ అని చెప్పాలి. ఇందులో వచ్చేసి మనకి i5 12th generation ప్రాసెసర్ యూజ్ చేస్తారు. 1240p అనే ప్రాసెసర్ అయితే యూజ్ చేస్తారన్నమాట. ఇందులో వచ్చేసి మీకు 12 cores అయితే ఉంటాయి. ఇంతకుముందు మనం ఇంటర్ ప్రాసెసర్ చూస్తే మ్యాక్స్ మనకి 6 cores i5లో మనం చూసినట్లయితే 6 cores కూడా లేవు, 4 cores ఐఎమ్ సారీ. అండ్ అట్లాంటిది ఇక్కడ మీకు 12 cores అయితే యూజ్ చేశారు. పవర్ఫుల్ కోర్స్ కూడా ఇందులో అయితే యూజ్ చేశారు. పర్ఫార్మెన్స్ అనేది సింపుల్గా చెప్పాలంటే మీకు Ryzen 7 5700Uతో పోలిస్తే ఇంచుమించు టగ్ ఆఫ్ 4 పర్ఫార్మెన్స్ అయితే ఇస్తుంది. వెరీ పవర్ఫుల్ ప్రాసెసర్. 16 threads అయితే ఇందులో ఉంటాయి. అప్ టు 4.4 GHz క్లాక్ స్పీడ్ అయితే ఉంటుంది. ప్రాసెసర్ విషయంలో మాత్రం వెరీ పవర్ఫుల్ ప్రాసెసర్. నేను ఫర్దర్గా చెక్ చేస్తాను ఈచ్ అండ్ ఎవ్రీథింగ్. ప్రాసెసర్ ఫస్ట్ టైం కాబట్టి మనం యూజ్ చేసేది కొంచెం ఎక్స్టెన్సివ్గానే టెస్ట్ చేస్తాను. టెస్ట్ చేశాక మీకు పర్ఫార్మెన్స్ ఎలా ఉందనేది రివ్యూలో అయితే షేర్ చేసుకుంటాను. ఖచ్చితంగా పర్ఫార్మెన్స్ వైజ్ మాత్రం ఇనీషియల్గా అయితే చెప్పగలను చాలా పవర్ఫుల్ ప్రాసెసర్ అని చెప్పేసి. అండ్ ఇక ఆ తర్వాత మనం మాట్లాడుకోవాల్సింది అదర్ స్పెసిఫికేషన్స్ మనం చూసినట్లయితే ఐరిస్ XE గ్రాఫిక్స్తో వస్తుంది ఇది మీకు. సో మీకు కావాలంటే అల్ట్రా HD గ్రాఫిక్స్ది కూడా ఉంది ఆప్షన్. కాకపోతే ఒక 4000 డేస్ నన్ను అడిగితే ఐరిస్ XE అనేది మినిమం నీడెడ్ నవ్వే డేస్. అండ్ ఇక అదర్ స్పెసిఫికేషన్ చూసినట్లయితే ఇది మనకి 16 GB ర్యామ్తో వస్తుంది. 8 GB ర్యామ్ వేరియంట్ కూడా మీకు ఇందులో అవైలబుల్ ఉంటుంది. 16 GB ర్యామ్ వేరియంట్ వచ్చేసి 2 slots 2 8 GB స్లాట్స్ డ్యూయల్
డ్యూయల్ ర్యామ్స్ అయితే యూజ్ చేశారనమాట. మీరు ఫర్దర్గా అప్గ్రేడ్ చేసుకోవాలని అప్గ్రేడ్ చేసుకోవచ్చు. అండ్ అంతేకాకుండా మీకు ఇది 512GB SSD NVMe SSD అయితే యూజ్ చేశారు, M.2 SSD, అక్కడ కూడా ప్రాబ్లం లేదు. అండ్ Windows 11 హోమ్తో వస్తుంది మీకు అవుట్ ఆఫ్ ది బాక్స్. అండ్ MS Office 21 అయితే వీళ్ళు ప్రొవైడ్ అయితే చేస్తున్నారు. అండ్ వన్ మోర్ థింగ్ మనం మాట్లాడుకోవాల్సింది, ఇందులో మనకి TPM 2.0 చిప్ కూడా ఇందులో అయితే యూజ్ చేస్తారు. ఓవరాల్గా మాత్రం స్పెసిఫికేషన్స్ పరంగా మాత్రం మ్యాక్సిమం మనకి అన్ని అయితే ప్రొవైడ్ చేశారు. McAfee యాంటీవైరస్ కూడా మనకి 15 months అయితే మనకి ప్రొవైడ్ అయితే చేస్తున్నారు. అండ్ ఫింగర్ ప్రింట్ సెన్సార్ కూడా ఉంటుంది. సో ఇక్కడ చూసినట్లయితే ఫింగర్ ప్రింట్ సెన్సార్ యాక్యురసీ గురించి మాట్లాడితే మాత్రం చాలా అంటే చాలా ఫాస్ట్గా యాక్యురేట్గా అయితే ఉంది. ఫింగర్ ప్రింట్ సెన్సార్లో నాకు మేజర్ ఇష్యూ అయితే అనిపించలేదు. ఏదైతే పవర్ బటన్ ఉందో పవర్ బటన్లో మనకి ఫింగర్ ప్రింట్ సెన్సార్ అయితే ప్రొవైడ్ అయితే చేశారు. అండ్ ఇక ఆ తర్వాత మాట్లాడుకోవాల్సింది మనం బ్యాటరీ విషయానికి వస్తే మాత్రం ఇది మనకి 54 Wh బ్యాటరీ అయితే యూజ్ చేశారు, 4 cell బ్యాటరీ అనేది. అండ్ 65 Watt అడాప్టర్ అయితే మనకి బాక్స్లో ప్రొవైడ్ చేశారు. సో బ్యాటరీ బ్యాకప్ ఎలా ఉందనేది నేను ఫర్దర్గా షేర్ చేస్తాను, ఎందుకంటే వెరీ హ్యూజ్ డిస్ప్లే కాబట్టి బ్యాటరీ బ్యాకప్ సరిగా వస్తుందా రావట్లేదా అని చెప్పేసి. అండ్ ఇక దీని యొక్క ప్రైస్ విషయానికి వస్తే మాత్రం మనకి రైట్ నో ఇది మనకి 69,000 రూపీస్కి అయితే వస్తుందన్నమాట. ఒకవేళ మీరు కనుక హైదరాబాద్లో ఉన్నట్లయితే హైదరాబాద్లో మీకు విశాల్ కంప్యూటెక్ అనే ఒక స్టోర్ అయితే ఉంటుంది CTC దగ్గరలో. మీరు కింద డిస్క్రిప్షన్లో లింక్స్ ప్రొవైడ్ చేస్తాను, అంటే వాళ్ళ అడ్రస్ అండ్ వాళ్ళ మొబైల్ నెంబర్స్ వీలైతే ప్రొవైడ్ చేస్తాను. ఒకవేళ మీరు హైదరాబాద్లో ఉంటే మాత్రం అక్కడికి వెళ్తే మీకు తక్కువ ప్రైస్కి 69,000కి వస్తుంది. ఒకవేళ మీరు ఆన్లైన్లో పర్చేజ్ చేయడానికి చూస్తే డెల్ వెబ్సైట్లో అప్ టు 71,000 రూపీస్ వరకు అయితే ప్రైస్ అయితే ఉంది. సో ఒకసారి వీలైతే విశాల్ కంప్యూటర్కి వెళ్ళి అయితే చెక్ చేసుకోండి. అండ్ ఇక వన్ మోర్ థింగ్ నేను చెప్పేది ఏంటంటే, ఖచ్చితంగా దీన్ని పర్చేజ్ చేయాలనుకుంటే మాత్రం కొద్ది రోజులు వెయిట్ చేయండి. నేను రివ్యూలో మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను పర్చేజ్ చేయాలా లేదా అనేది. ఇనీషియల్గా అన్బాక్సింగ్ కాబట్టి ఎవ్రీథింగ్ అయితే మనం టెస్ట్ చేసి అయితే చెప్పలేం. నేను ఫర్దర్గా టెస్ట్ చేశాక రివ్యూలో షేర్ చేసుకుంటాను. బెటర్ మీరు కొద్ది రోజులు ఆగి రివ్యూ చూశాక తీసుకుంటే బాగుంటుంది అనేది నా పర్సనల్ ఒపీనియన్, బేస్డ్ అని ఇనీషియల్ ఇంప్రెషన్తో కాకుండా. సో ఒకవేళ అర్జెన్సీ ఉందనుకుంటే మాత్రం మీకు మీరు ఆన్లైన్లో పర్చేజ్ చేయాలనుకుంటే మాత్రం HP వేరియంట్ అయితే ఒకటి ఉంది. సో అది కూడా డిస్క్రిప్షన్లో లింక్ ప్రొవైడ్ చేస్తాను. అది వచ్చేసి మీకు 65,000 రూపీస్కి వస్తుంది. ఇది వచ్చేసి మీకు 69,000 రూపీస్కి వస్తుంది. మీ స్టోర్ రెండిట్లో ఏది తీసుకున్న పర్లేదు, రెండు కూడా సేమ్ ప్రాసెసర్ i5 1240p ప్రాసెసర్తో వస్తుంది. రెండు కూడా పవర్ఫుల్. డిస్క్రిప్షన్లో లింక్స్ ప్రొవైడ్ చేస్తాను, అక్కడ నుంచి చెక్ చేసుకోండి. అండ్ మీరే ల్యాప్టాప్స్ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు 12th జనరేషన్లో, అవి కూడా కామెంట్లో షేర్ చేసుకొని వీలైతే ఒకటి అన్బాక్సింగ్ అయితే తీసుకొస్తాను. నేను థ్యాంక్ ఫర్ వాచింగ్. బాయ్, జై హింద్.